పాలిటిక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. రామ మందిరం 22వ తారీఖు స్టార్ట్ అయింది కదా, 23వ తారీఖు 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. సరే, దర్శనం చేసుకున్న వాళ్ళు 3 లక్షల మంది అయితే బయట వేచి ఉన్న వాళ్ళ సంఖ్య 5 లక్షల దాకా ఉన్నారు. సో చాలా అంటే ప్రజలు మన తిరుపతికి ఎలా వెయిట్ చేస్తున్నామో అలా వెయిట్ చేసి పేషెంట్గా రాములల్లా గారి దర్శనం చేసుకుంటున్నారు. ఇలా ఉండగా 23 ఒక అంతర్దిలో నుంచి ఎక్కడి నుంచో వచ్చేసింది ఒక కోతి వానరం. మీకు తెలుసు కదా, 92లో కూడా ఆ వానరమే ఫస్ట్ పొడిచిందని బాబ్రీ మస్జిద్. ఆ వానరమే అదే అలాంటి వానరం ఇంకోటి వచ్చి రాముడి దర్శనం చేసుకోవడానికి వచ్చింది. అంతమందిలో వాళ్ళు కొంచెం భయపడ్డారు, మనుషులను చేస్తుందా లేదంటే రాములల్లా విగ్రహాన్ని చేస్తాను, కానీ అదేం చేయలేదు. మామూలుగా ఎంటర్ అయింది. ఇంకో ద్వారం నుంచి వెళ్దామంటే అక్కడ మూసేసింది. దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి అదే ద్వారం నుంచి వెళ్ళింది. అదొక ఆశ్చర్యకరమైన విషయం. ఇలా ఉండగా ఈ రద్దీని ఫిబ్రవరి ఎండ్ దాకా ఉంటుంది అని ప్రెడిక్షన్ అండి. తర్వాత ఈ రామ జన్మభూమి స్థాపించే అదే మన ఇనాగ్రేషన్ వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ కలెక్షన్ ట్యాక్స్ లో 25,000 crores వస్తుందని స్టేట్ బ్యాంక్ వాళ్ళు ప్రిడిక్షన్. ట్యాక్స్ మాత్రమే, జిఎస్టీ ఏదో ఉంటుంది కదా దానివల్ల. యాక్చువల్ అంటే టర్న్ ఓవర్ దానివల్ల వచ్చే మొత్తం టర్న్ ఓవర్ ఎంత అంటే 4 లక్షల కోట్లు. ఒకటి గమనించవలసింది ఏంటంటే దీంట్లో గవర్నమెంట్ వైపు నుంచి పెట్టుబడి ఏం లేదు అని ఇప్పుడు పెడతారు. గవర్నమెంట్ డబ్బులు వస్తున్నాయని చేసి అంత ఫస్ట్ రామాలయానికి డబ్బులు డొనేషన్స్ ద్వారా వచ్చాయి. స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. బేసిక్గా ఇప్పుడు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి 85,000 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. కాకపోతే నెక్స్ట్ ఇయర్ కల్లా 1 trillion ఎకానమీ టచ్ అవుతుంది యూపీ అని చెప్పి ప్రిడిక్షన్, ఓన్లీ బికాస్ ఆఫ్ రామ్ జన్మ. సో నెక్స్ట్ ఇయర్ అంటే ప్రస్తుతం మహారాష్ట్ర ఇస్ ద టాప్ ర్యాంకింగ్ స్టేట్ రెవెన్యూ జనరేషన్లో. దాన్ని మించి యూపీకి వెళ్తుందని ప్రిడిక్షన్స్. జై శ్రీరామ్.